కువైట్ ఇండియాలో పనిచేసే డ్రైవర్లు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డ్రైవర్ ఉంటాయి. కొన్ని ఇండ్లలో మాత్రం 2, 3, 4, 5 మంది డ్రైవర్ల దాకా ఉంటారు. వాళ్ళకు అన్నం ఎలా ఇస్తారో చూడండి. కువైట్ ఇండియాలో పనిచేసే హౌస్ వర్కర్లకు కానీ డ్రైవర్లకు కానీ ఆ ఇంట్లో పనిచేసే పని మనిషి అన్నం చేసి ఇవ్వాల్సి వస్తుంది 3 పూటల. ప్రతి కువైట్ ఇంట్లో మన తెలుగు వాళ్ళు ఉంటారులే, మనకు నచ్చిన భోజనం నచ్చిన కూరలో చేసి పెడతారులే అంటే అలా అయితే కుదరదు. ఒకరికన్నా ఎక్కువ మంది డ్రైవర్లు ఉంటే ఇలా పెద్ద ప్లేట్లో అయితే అన్నం ఇస్తారు. ఇంకా ఎవరికి నచ్చిన అన్నం వాళ్ళు అయితే సపరేట్గా అయితే పెట్టుకొని తింటా ఉంటారు. ఇది వచ్చేసి కువైట్ వాళ్ళ భోజనము. కువైట్ వాళ్ళు వచ్చేసి మన మాదిరి రకరకాల కూరలు చేసుకొని తింటారు. ఇలా బిర్యానీ రైస్, చికెన్ ముక్క, డక్కుస్ అయితే వేసుకొని తింటా ఉంటారు. కొందరిండల్లో మన తెలుగు వాళ్ళు పని మనుషులుగా ఉండే వాళ్ళు అయితే మన కూరలు చేసిస్తూ ఉంటారు. కొన్నిండల్లో మన తెలుగు వాళ్ళు ఉన్నా కూడా మన కూరలు అయితే కువైట్ వాళ్ళు చేసుకునేవారు. వాళ్ళకి ఏం చేసుకుంటారో అదే చేసి ఇవ్వమని చెప్తా ఉంటారు. కొన్ని కువైట్ ఇండ్లలో మన తెలుగు వాళ్ళు కాకుండా ఇండోనేషియా వాళ్ళు, నేపాలీ వాళ్ళు, శ్రీలంక వాళ్ళు, ఇథియోపియా వాళ్ళు, ఫిలిపినే వాళ్ళు ఇలా రకరకాలుగా దేశాల వాళ్ళు వంట చేసేదానికైతే ఉంటారు. ఇంకా వాళ్ళకు వచ్చిన కూరలు నచ్చిన కూరలు చేసి ఇస్తూ ఉంటారు. కొందరు డ్రైవర్లు అయితే కడుపు నిండా తినే వాళ్ళు ఉంటే, కొందరు డ్రైవర్లు మాత్రం సరిగ్గా అన్నం లేక తినకుండా పచ్చులు ఉండే వాళ్ళు కూడా ఉన్నారు.